నమస్తే, వెల్కమ్ టు OP60 న్యూస్. కూటమి నేతలు ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా మారుస్తున్నారని డివైఎఫ్ఐ నాయకులు విమర్శించారు. పారా స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల క్రీడల ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ జిల్లా స్థాయిలో, 30వ తేదీ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పారా స్పోర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల క్రీడల పోస్టర్లను ఆవిష్కరించడాన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ తీవ్రంగా తప్పుపట్టారు. దివ్యాంగులకు క్రీడలు నిర్వహించడాన్ని అభినందిస్తూనే దివ్యాంగుల పట్ల కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లకు చులకన భావం ఉండబట్టే కర్నూలులో ఇన్ని స్పోర్ట్స్ క్లబ్బులు ఉన్నప్పటికీ దివ్యాంగులకు ప్రభుత్వం నిర్వహించే క్రీడల పోస్టర్లను తన పార్టీ కార్యాలయంలో గోడ పత్రికలను విడుదల చేశారని అన్నారు. వెంటనే దివ్యాంగులకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా మార్చుతున్నారని, దీనివల్ల రాజకీయాలకు అతీతంగా మంచి ప్రతిభావంతులైన దివ్యాంగులు ఇది తెలుగుదేశం కార్యక్రమం అనుకుని దూరంగా ఉండాల్సిన పరిస్థితిని సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీసుకువచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించే ఏ కార్యక్రమాన్నైనా ప్రభుత్వ కార్యాలయాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలోన ఈ నెల 20వ తేదీ దివ్యాంగులకు జిల్లా స్థాయిలోను, 30వ తేదీ రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ నిర్వహించడం అభినందనీయం. దీన్ని డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా మేము స్వాగతిస్తున్నాం. అయితే ఈ స్పోర్ట్స్ ప్రభుత్వం నిర్వహించేటటువంటి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులకు సంబంధించినటువంటివి ఈరోజు మన కర్నూలు జిల్లాలోన తెలుగుదేశం కార్యాలయాల్లోన ఆ స్పోర్ట్స్ సంబంధించినటువంటి గోడ పత్రికల్ని విడుదల చేశారు. దీన్ని డివైఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ప్రభుత్వ కార్యక్రమమా, ఇది ప్రైవేట్ కార్యక్రమమా, ఈరోజు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు గుర్తించాలా. ఆయన కూడా చైర్మన్ గా రిలీజ్ చేయడానికి మేమేం వ్యతిరేకం కాదు, కానీ ఆయన కూడా చైర్మన్ గా ఇక్కడ కర్నూలు జిల్లాలోన స్టేడియం ఉంది, ఇండోర్ స్టేడియం ఉంది, అట్లాగే చాలా స్పోర్ట్స్ క్లబ్లు ఉన్నాయి. ఇలా ప్రభుత్వానికి చెందినటువంటి ఏదో క్లబ్ లో మరి ఈ కార్యక్రమం నిర్వహించాలా. ఆ విధంగా కాకుండా ఆయన సొంత పార్టీ ఆఫీస్లోన ఇలాంటివి మరి దివ్యాంగులకు సంబంధించినటువంటి గోడ పత్రికల్ని రిలీజ్ చేయడం అంటే దివ్యాంగులను అవమానపరచడం అని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం. వెంటనే ఇట్లాంటి పనులు మానేసి అది ప్రభుత్వము ప్రైవేట్ ప్లేస్లో కాకుండా ప్రభుత్వం నిర్వహించేటువంటి స్టేడియాల్లో నిర్వహిస్తే ఎక్కువ మంది దానికి సంబంధించినటువంటి అభిమానులు అట్లాగే దివ్యాంగులు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఒక పార్టీ కార్యక్రమంలో నిర్వహిస్తే పార్టీలకు అతీతంగా ఉండేటటువంటి సాధారణమైనటువంటి వికలాంగులు దాంట్లో పాల్గొనడానికి అవకాశం ఉండదు. కాబట్టి దివ్యాంగులకు వెంటనే సోమిశెట్టి వెంకటేశ్వర్లు క్షమాపణ చెప్పాలి. అట్లాగే ఇట్లాంటి కార్యక్రమాలని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలి తప్ప పార్టీ కార్యాలయాల్లో నిర్వహించకూడదని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.